శ్రీశైలం వెళ్తున్నాము అనుకున్నప్పుడే కొన్ని ప్లేసెస్ని అయితే మైండ్లో పెట్టుకున్నాను అనమాట. ఆ ప్లేసెస్కి కూడా కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి. సో మేము వచ్చేసి మార్నింగ్ 7కి అంతా బయలుదేరదాము అనుకున్నాం, కానీ ఇంటి దగ్గరనే 9 అయిపోయింది. శ్రీశైలం దగ్గరకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా కంప్లీట్గా శ్రీశైలంకి వెళ్ళలేదు. మళ్ళీ ఘాట్ రోడ్ ఎక్కితే మనము కార్ స్టాప్ చేయడానికి ఉండదన్నమాట. సో అందుకనే ఘాట్ రోడ్ ఎక్కే కన్నా ముందే ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాము. కానీ హోటల్లో ఫుడ్ అయితే తీసుకోలేదన్నమాట. మేము ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొని వచ్చాము కాబట్టి ఆ ఫుడ్ని అయితే తింటున్నాం అనమాట. అక్కడ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇంకా శివరాత్రి టైం కాబట్టి స్వాములందరూ పాదయాత్ర చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఇట్లా నీడ కనిపించిన దగ్గర అంతా వాళ్ళు స్టాప్ చేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. అట్లా అక్కడ చాలా మంది స్వాములు అయితే ఆగున్నారనమాట. ఇంకా మేము కూడా అక్కడే ఆగి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం అనమాట. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నాకైతే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి అన్నట్టయితే ప్లాన్ ఉండే అనమాట. దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర కొంతసేపు ఆగి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము అన్నట్టయితే అనుకున్నాను. కానీ ఫస్ట్ ప్లానే ఫ్లాప్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మల్లెల తీర్థం వెళ్ళాలి అనుకున్నాను. అది కూడా ఫ్లాప్ అయిపోయింది అనమాట. కొన్ని రీజన్స్ వల్ల అదైతే క్లోజ్ చేశారంట, అలో చేయట్లేదు. సో 2 ప్లాన్స్ అయితే ఫ్లాప్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాక్షి గణపతి, పాలధార, పంచదార, శ్రీశైల శిఖరం ఇవన్నీ చూసుకొని వెళ్దాము అన్నట్టయితే అనుకున్నాను. అట్లీస్ట్ ఆ 3 టెంపుల్స్ కైనా వెళ్ళానా లేదా అన్నది నెక్స్ట్ వచ్చే మినీ వ్లాగ్స్ లో అయితే మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. చాలా డేంజరస్ గా ఉంటది. చాలా కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటది అనమాట. మీకు వెనకాల కనిపించేదే శ్రీశైలం డ్యామ్. అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా నాకు అసలు ఈ రోడ్స్ అంతా ఏమి గుర్తులేవన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. మంచిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ అయితే బయలుదేరినాం అనమాట. ఇటు సైడ్ ఉన్నది కూడా కొండనే. ఇటు సైడ్ నుంచి అవతల సైడ్ కొండకైతే మనం వెళ్ళాలన్నమాట. అదంతా ఘాట్ రోడే. వెళ్తున్నప్పుడు చాలా భయం వేసింది, కానీ ఓం నమ శివాయ అనుకుంటూ అయితే వెళ్ళినాం అనమాట. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ హాఫ్ నుంచి ఆంధ్ర అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. నెక్స్ట్ మినీ వ్లాగ్ లో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాం.